సొంతింటి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదేనన్నారు తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని దేవురవాడలో నూతన ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న వివేక్ ఇందిరాగాంధీ గరీబీ హఠావో అని చెప్పి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే తాజా ప్రభుత్వంలో పేదలకు అసైన్డ్ భూములు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తున్నామని వివేక్ చెప్పారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి 2500 ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు వివేక్ వెంకటస్వామి. బీద ప్రజలకు ఇల్లులు కట్టియాలని చెప్పి ఒక ఆలోచనతోని మేనిఫెస్టోలో ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. 1990లో ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హఠావ్ అని చెప్పి ఆ రోజులలో బీదవానికి స్థలం ఇప్పించి అసైన్ భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఇల్లులు కట్టించిన సంగతి ఈ రోజు కూడా ఆ లబ్ధిదారులందరూ కూడా గుర్తు చేసుకుంటారు. తర్వాత 2012లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అల్లునికి ఒక రూము, కొడుకుకి ఒక రూము, పంట మన వెజిటేబుల్స్ చేయడానికి, పంటలు పండించడానికి కొంచెం జాగా, ఇవన్నీ అని చెప్పి 2 సార్లు ఓటు వేయించుకున్నాడు. ప్రజలకు అర్థమైంది ఈయన ఖాళీ మబ్బు పెడతాడని చెప్పి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో ఆ గ్యారంటీ కార్డు ప్రకారంగా అన్ని అమలు చేస్తూ ఇందిరమ్మ ఇల్లులు 3 లక్షల ఇల్లులు ఆల్రెడీ రాష్ట్రంలో కట్టించడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా జూన్ 2 నుంచి ఇంకా 2500 ఇల్లులు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇస్తారు. సో ఎవ్వరు కూడా నిరాశ ఆందోళన పడేది అవసరం లేదు. ఎవరైతే అర్హత ఉందో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ